ఎన్ని ఉన్నాయో కదా టమాటోలు, అక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. టమాటా పండు కాలే, అక్కడ అయింది పండు. ఏం చూపిస్తా, ఇక్కడ అవుతుంది, కొంచెం కొంచెం అయ్యింది టమాటా. ఇక్కడ కూడా అవుతున్నాయి. ఇక్కడ మెంతి కూర అండి, చాలా ఏమంటారు, చాలా హెల్తీ అండి, రక్తం శుద్ధి చేస్తుంది మంచిగా. మెంటెం కూర తినండి మంచిగా. మెంటెం కూర, ఇంకా పాలకూర కూడా రక్తం వస్తుంది పాలకూర తింటే. ఇది గెంజుగడ్డ. గెంజుగడ్డ అంటే స్వీట్ పొటాటో అండి. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఇది స్వీట్ పొటాటో మొక్క అంట. ఇది గొంజుగడ్డ చెట్టు, ఇది కాకరకాయ చెట్టు. ఎండకు వస్తలేవు మమ్మీ, బీరకాయలు ఎండకు వస్తుండయి పోతుండయి, ఇట్లా అవుతుండయి మమ్మీ. ఇది పుదీనా, ఇది పుదీనా అండి. పుదీనా అండి. ఇది తుర్కచెండుగోల్డ్ ట్రీ, తుర్కచెండుగులు అండి. తుర్కచెండుగులు మనం ఏమంటామంటే తెలంగాణ చెండు పూలు అంటాం కదా, గదే ఇది తుర్కచెండుగులు అండి. మెంతు, ఇది ఏమన్నావుగా, ఇది పొప్పిడి పువ్వు అండి, పొప్పిడి చెట్టు అండి, పొప్పిడి చెట్టు. పపాయ అండి, పపాయ స్మెల్ వస్తుంది అన్నట, ముట్టుకోగానే ఫుల్ స్మెల్ వస్తుంది అండి. ఎండాకాలంలో చాలా పనికి వస్తుంది. మనం వరి వేయొద్దు అనుకుంటే ఇది వేసుకోవచ్చు, ఎందుకంటే దీనికి మస్తు డిమాండ్ కూడా ఉంటుంది. ఇది మన మెడిసిన్ పర్పస్ కానీ, మన స్కిన్ పర్పస్ కానీ మస్తు యూజ్ అవుతుంది. ఎండాకాలంలో వాటర్ లేని పొలాలకి ఈ అలోవెరా వేసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. చెట్టు కరివేపాకు చెట్టు.